అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఈ రోజు మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు అనమాట. ఈ రకంగా చాలా మంది వస్తూ ఉంటారండి. ఒక్కోసారి నాకు వీలు కుదరదు వీడియోలు తీసేదానికి, నేను లోపల ఉండిపోతాను, ఏదో పని మీద లేదు బయట వింటాను. అట్లాంటప్పుడు వీడియోలు తీయకపోతే ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దండి. మిమ్మల్ని వీడియో తీయకూడదని కాదు, మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నా ప్రాణంతో సమానమే, అంత అభిమానిస్తాను నేను. మీరు ఎంతగా నన్ను అభిమానిస్తారో అంతగాని మిమ్మల్ని కూడా నేను అభిమానిస్తాను. ఎందుకంటే మీరందరూ ఉంటేనే నేను ఇవన్నీ చేయగలుగుతాను కాబట్టి ఉండేది ఉన్నట్లు చెప్పేస్తానబ్బా. స్వార్థమని అనుకోవచ్చు, అభిమానం అని అనుకోవచ్చు, మీ ఇష్టము. ఈ రోజు మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు వీళ్ళేనమాట. వస్తూ ఉచితేట్లు రాకుండా కొన్ని తెచ్చారనుకోండి, అంత అక్కడక్కడ ఉన్నాయి. అవి చూపించాలంటే లోపలికి వెళ్ళి చూపిస్తాం సపరేట్ గా. దాంతో పాటు ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చారంట. నేనైతే ఇంకా చూడలేదు. దాన్ని ఆల్రెడీ మన వాళ్ళు తీసుకెళ్లి ఫ్రీజర్ లో కూడా పెట్టేశారంటే ఏంటో కరిగిపోతుందేమో అన్నట్లుగా, మళ్ళీ ఇద్దాం భోజనం టైంలో వాళ్ళకి అన్నట్లుగా. ఇదిగోండి ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం. మీరు చెప్పండి అమ్మా, మీ పేర్లు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వనిత అండి, బెంగళూరు నుంచి వచ్చాను. నేను చాలా ఇయర్స్ నుంచి స్టార్టింగ్ నుంచి అమ్మ వీడియోస్ చూసాను, కానీ ఏ రోజు సబ్స్క్రైబ్ చేయలేదు. నేను చూడడం అంతే నా హాబీ. చూసి నాకు ఇదే విధంగా ఆశ్రమం పెట్టాలని ఆశ చాలా. ఈమె నుంచే ఇన్స్పిరేషన్ అయ్యాను నేను. మా మదర్ వీళ్ళు మదనపల్లిలో ఉంటారు. ఇక్కడ ఆన్ ద వే చిత్తూరుకి వెళ్తూ మేడం కలవాలని వచ్చిందమ్మ. మా బాబు ఈశాన్ ఉజ్జల్, హాయ్ చెప్పు. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి వాళ్ళు అభిమానంగా తెచ్చిన బియ్యం బస్తాలు, అదేవిధంగా ఫ్రూట్స్, తాంబూలము, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తెస్తూ దాంతోపాటుగా ఓ రోజు అన్నదానం బాధ్యత కూడా తీసుకున్నారండి. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. మీ విలువైన సమయానికి కేటాయించే వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.